కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక ముందున్న పెద్దలు, దర్శకులు, నిర్మాత, మై హీరో నారాయణమూర్తి గారికి, తెలుగు సినిమా గర్వించదగ్గ మనిషి. తెలుగు సినిమాని చాలా సంవత్సరాలుగా ఎన్నో బ్లాక్ బస్టర్లతో ఎవరు చూడని విజయాలను సాధించి జనాలను థియేటర్కి ఎలా రప్పించాలి అని ఎంతోమంది నిరూపించారు. ఒక శకం, ఒక డికేడ్ ఆయన నిరూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎంతో కొత్త వాళ్ళకి కథనే నమ్ముకొని పట్టుదలతో వెళ్తే ఏవైనా సాధించవచ్చని చాలా ఇన్స్పిరేషన్ మా లాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ. నమస్కారం సార్. రఘు అండ్ మై డార్లింగ్ వీమ్స్, నా దర్శకుడు త్రినాథ్, హాయ్ ఆకాష్, అండ్ హీరోయిన్ భాస్కర్ భట్ల గారు, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అందరి శ్రేయోభిలాషి, ఎవరు వెళ్ళినా టయానికి నో అనకుండా సహాయం చేస్తూ తన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 15 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు. ఒకప్పుడు చాలా బిజీగా ఇండస్ట్రీలో ఫైనాన్సర్గా, నిర్మాతగా అన్ని ఉన్న అయినా ఇలా సర్వీస్ చేస్తూ నో అనకుండా సర్వీస్ చేసిన ప్రసన్న గారికి నమస్కారములు. 1000 దరువై సినిమా ఈరోజు ఈవెంట్ నేను రావడానికి కారణం మొదటగా నవీన్ నాకు పరిచయం. నవీన్ ఈ సినిమా గురించి నాకు చెప్పాడు. సాయిరామ్ శంకర్ గారితో సినిమా చేస్తున్నా సార్, మీ సపోర్ట్ కావాలన్నాడు. నేను ఇంకా నా సపోర్ట్ ఏం అడగలేదు, కానీ మొత్తం సినిమా ఫినిష్ చేశాడు. అప్పుడు అర్థమైంది సాయిరామ్ శంకర్ గారు చాలా బాగా సపోర్ట్ చేసి ఉంటారు అని. చాలా నవీన్ డిస్ట్రిబ్యూటర్గా నాకు పరిచయం అయినప్పటి నుంచి సినిమాలు నేను ఇప్పుడు నవీన్ ఫోన్ చేస్తుంటే ఏ సినిమా ఆడుతుంటే ఇది ఆడుతుంది సార్, ఇది ఆడదు సార్, దీనికి కింద కలెక్షన్ వస్తుంది, సండే రోజు పడిపోతుంది సార్. సినిమా చూసి జడ్జిమెంట్ చెప్పేవాడు. ఆ హుషారు సినిమా కూడా చేశాడు తన సినిమా ఇది ఆడుతుందని నమ్మి ఆఫీస్కి వచ్చి సినిమా కొన్నాడు. కొత్త వాళ్ళ సినిమా ఎవరు కొనరు, కానీ హుషారు సినిమా టీజర్ ట్రైల్లో చూడగానే వచ్చి కొనేసి కృష్ణా జిల్లా చేశాడు. అంటే తనకి జడ్జిమెంట్ ఉంది, సినిమా పట్ల, కథల పట్ల ఉన్నది. ఏదో వ్యాపారం చేయాలని సినిమాలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ కథ ఎన్నుకొని ఈ సినిమా గురించి కూడా నేను కనుక్కున్నా. చాలామంది చెప్పారు కూడా, చాలా బాగా ఫాస్ట్గా చేశారు, ఎక్కడ వేస్ట్ చేయకుండా. సినిమా మొదటి టైం డైరెక్షన్ అయినా సరే చాలా బాగా చేశారని చెప్పాడు. ఆల్ ద వెరీ బెస్ట్ నవీన్. అలాగే నిర్మాత గారు దేవరాజు గారికి నా శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ అండి. సాయిరామ్ శంకర్ గారు ఇప్పుడు అందరు చెప్పారు, అందరూ చాలా మంచోరు, వెల్ విషర్, చాలా అంటే తన గురించి అన్ని గుడ్ థింగ్స్ చెప్పాడు. నేను కూడా అదే చెప్తున్నా, అతను చాలా మంచోడని. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నన్ను పిలిచారు, ఈవెంట్కి పిలిచినందుకు. ఎప్పుడైనా ఆ సినిమాలు నేను షేర్ చేస్తుంటాను తనకి. ఎప్పుడు ప్రతిదానికి ఇది బాగుంది, ఇలా ఉంది అని మంచిగా నాకు మెసేజ్ పెడుతుంటారు. సాయిరామ్ శంకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఒక గ్యాప్ తర్వాత వదిలిపెట్టకుండా మళ్ళీ పట్టుదలతో చేసిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే సూర్యకిరణ్ నిన్న చనిపోవడం తెలిసింది. నాకు చాలా బాధగా ఉంది. నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలు కలిసి మాతో తన కెరియర్ మొత్తం నాతో షేర్ చేసుకుంటుండేవాడు. కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం టచ్లో లేము. బట్ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అతని ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ సాయిరామ్ శంకర్ గురించి చెప్తున్నారు, మంచివాడు, మంచి యాక్టర్ అని. నేను ఇప్పుడే అనుకున్నా, సాయిరామ్ శంకర్తో పాటు ఈ సినిమాలో యశా పనిచేసింది. బెంగళూరు నుంచి వచ్చింది, కొత్త అమ్మాయి. ఇప్పుడు పాటలు వేస్తుంటే మెలడీ సాంగ్లో చాలా బాగుంది అమ్మాయి. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. యూ విష్ యూ గ్రాండ్ సక్సెస్. అలాగే మన డైలాగ్ రైటర్ కుమార్ గారు డైలాగులు చెప్తే బాగున్నాయి. తక్కువగా మాట్లాడారు ఆయన. స్టేజ్ మీద రైటర్స్ తక్కువగా మాట్లాడితే బాగా రాస్తారని అర్థం. నాలాగే ఎక్కువ మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్,